హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఐ బాగుంటాల మామ వాతియార్ ఇది తెలుగులో అన్నగారు వస్తారుగా రిలీజ్ అవ్వాల్సింది December 12th ఈ మూవీ తెలుగు తమిళ్లో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సింది బట్ కోర్టులో ప్రొడ్యూసర్ పైన ప్రీవియస్ మూవీ అమౌంట్ పే చేయలేదని చెప్పి స్టే వేసి ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీ రిలీజ్ ని ఆపారు. ఆ తర్వాత ఆ స్లాట్ ఖాళీగా ఉందని వాతియార్ తమిళ్లో ఈ పొంగల్కి రిలీజ్ అయింది. బట్ తెలుగులో హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఆల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో ఈ రోజు ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది వాతియార్. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి హీరో వాళ్ళ తాతయ్య ఒక పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. హీరో పుట్టడం, ఎన్టీఆర్ గారు చనిపోవడం ఒకే టైం లో అవుతుంది. ఆ తర్వాత ఏకంగా ఎన్టీఆర్ గారే పుట్టారని వాళ్ళ తాతయ్య నమ్ముతారు. ఆ తర్వాత హీరో పెరిగి పెద్ద అయ్యి పోలీస్ అవుతాడు. అండ్ పోలీస్ అయిన తర్వాత హీరో ఒక విలన్స్ కి సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆ తర్వాత హీరో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మిగిలిన స్టోరీ. అండ్ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి కార్తీ బాగా చేశారు. పర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ వరకు యాక్చువల్ మూవీని కొంచెం తీసుకెళ్లారు. ఈ మూవీలో ఒక మంచి పాజిటివ్ చెప్పమంటే కార్తీ అండ్ వాళ్ళ తాతయ్య క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగా చేశారు. అండ్ కృతి శెట్టికి స్కోప్ ఉన్నంత వరకు బాగానే చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ లొకేషన్స్, ఆర్ట్ వర్క్ బాగుంది. వీళ్ళు తమిళ్లో ఎంజీఆర్ గారిని తీసుకున్నారు రెఫరెన్స్ కింద. అది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ ఎంజీఆర్ పైన ఉన్న ఇష్టాన్ని, అభిమానాన్ని తీసుకొచ్చారు. మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి ప్రాపర్ ఫ్లో అనేది లేదు అండ్ మూవీలో నాకైతే అనిపించింది. అండ్ ఆల్సో సాంగ్స్ కొంచెం డ్రాబ్యాక్ అయ్యాయి తెలుగు వర్షన్ కి. నేను తెలుగు వర్షన్ చూసాను. తెలుగు సాంగ్స్ అయితే అంత పెద్దగా ఏం బాలేవు. అండ్ కార్తీ వీలైనంత వరకు తీసుకొచ్చారు. బట్ ఒక మూమెంట్ లో కార్తీక్ చేతిలో కూడా ఏం లేదు. క్లైమాక్స్ కూడా అంత అంటే ఇంతకు ముందు చాలా మూవీస్ లో ఈ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ చూసాం. అండ్ అంత లైక్ ఒక సూపర్ హీరో కైండ్ లో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. బట్ అది ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. కార్తీ నిజంగా చాలా ఒక మంచి యాక్టర్, ఒక యాక్టింగ్ కి పొటెన్షియల్ ఉన్న యాక్టర్. అలాంటిది కార్తీ కూడా ఒక టైంలో ఇంకేం చేయలేపారు ఈ మూవీని. అండ్ ప్రాపర్ గా లేదు మూవీ స్టోరీ గానీ, కనెక్టివిటీ గానీ అంత అనుకున్నది చెప్పలేపారని క్లియర్ గా తెలిసింది. అండ్ ఓకే, ఈ మూవీ చూడొచ్చు అంటే ఓటీటీలో టైం పాస్ కి జస్ట్ వన్స్ మీరు అలాగా చూడొచ్చు. అండ్ ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.